నిన్నంతా కూడా నిన్నటి నుంచి మోహన్ బాబు మంచు మనోజ్ ఇష్యూ బాగా వైరల్గా మారింది. నిన్నటి వరకు పుష్ప మూవీ పైన కాంట్రవర్సీ, పుష్ప మూవీకి సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయింది, పుష్ప మూవీ కలెక్షన్స్ ఇవంతా కూడా నడిచినాయి. మోహన్ బాబు కొడుకు పైన దాడి చేసినాడు. అక్కడ కొడుకు మంచు మనోజ్ కూడా మోహన్ బాబు పైన దాడి చేసిండు, కొట్టిండు అని చెప్పి న్యూస్ బయటకు వచ్చింది. సో ఇదే న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఒకసారి మోహన్ బాబు గారిది అలాగే మంచు మనోజ్ గారిది ఏం జరిగింది గొడవ అని చూసుకుంటే, ముఖ్యంగా డిసిప్లిన్ అనేది మోహన్ బాబు గారు ఎక్కువ పాటిస్తారు. ఆయన ఏ స్టేజ్ పైన అయినా కూడా, ఏ సినిమా ఫంక్షన్లో అయినా డిసిప్లిన్, క్రమశిక్షణ అంటూ ఉంటారు. సో అలాంటి మోహన్ బాబు గారి ఫ్యామిలీలో తరచూ ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మనం చూసిన 2 years బ్యాక్ మంచు విష్ణు చాలా అగ్రెసివ్గా మాట్లాడినాడు. వాడు నన్ను కొడతా అన్నాడు ఏంది అని చెప్పి మాట్లాడినప్పుడు, ఇలా అందరిపైన దాడి చేస్తుంటాడు విష్ణు అని చెప్పేసి మంచు మనోజ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ, సినీ విశ్లేషకులు, తిరుపతినేని చెట్టి లాంటి వారు, లేదు ఇదంతా కూడా ప్రాంక్ స్టోరీ చేస్తున్నారు, వాళ్ళు ఒక రియాలిటీ షో చేస్తున్నారు, దానికి సంబంధించిందని కవర్ చేసుకున్నారు. సో అందరికి కూడా అర్థమైపోయింది అక్కడ ఏదో గొడవ జరిగిందని చెప్పేసి. ఇద్దరికి ఎప్పటి నుంచో పడదు అనేది ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా, కెరీర్ స్టార్టింగ్లో కూడా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్లో కానీ, అప్పుడు ఇంత డిజిటల్ మీడియా లేదు కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళు లైవ్లో కూర్చున్నప్పుడు ఇద్దరు ఒకరొకరు తిట్టుకోవడం, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంది, వాళ్ళు సరిగ్గా ఉండరు అనేది. ఆ కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక ఇష్యూ వైరల్ అవ్వడం, 2 years బ్యాక్ ఇలాంటి ఇష్యూ అయినప్పుడు అప్పుడు బయటకు వచ్చింది, చాలామంది తెలిసిందే. అరే మోహన్ బాబు గారికి 2 భార్యలు, మోహన్ బాబు గారి ఫస్ట్ వైఫ్ కొడుకు కూతురు మంచు లక్ష్మి విష్ణు అని, ఇక సెకండ్ వైఫ్ కొడుకు మంచు మనోజ్ అని చెప్పేసి చాలామందికి తెలిసింది. ఇక అందరికీ తెలిసిందే మంచు విష్ణు కూడా ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు, ఎప్పుడు ఆయనకు నాన్నగారు అని చెప్పుకుంటూ ఉంటాడని చెప్పేసి. సో బహుశా మోహన్ బాబు కూడా ఇదే ఇష్టం అనుకుంటా. సో ఎప్పుడు నాన్నగారు అని చెప్తుంటాడు, నాన్నగారిని ప్రేజ్ చేస్తుంటాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నేషనల్ లెవెల్లో టాప్ 10లో నాన్నగారు మంచి యాక్టర్ కదా అని చెప్తుంటాడు. సో ఎప్పుడు నాన్నగారు అంటాడు. సో అందుకే విష్ణు మోహన్ బాబుకి చాలా ఇష్టం. సో మంచు మనోజ్ అట్లా ఉన్నాడు. మంచు మనోజ్ సొసైటీ ఏదైనా ఇష్యూ జరిగినా, దేశంలో ఏదైనా ఇష్యూ జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటాడు మంచు మనోజ్. అలాగే సెలబ్రిటీకి సంబంధించి ఏదైనా జరగకూడదు జరిగినా మనం చూసాం రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి గారు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఉన్నాడు మంచు మనోజ్. సో అలా ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా వచ్చి ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నాడో చెప్తాడు. వీలైతే ఆయన ఫిజికల్గా వచ్చే ఆ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తాడు. అలాంటి వ్యక్తిత్వం మంచు మనోజ్ది. సో మంచు మనోజ్ మంచి మనోజ్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ విష్ణు చూస్తే ఎప్పుడు ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, ఆయన గొప్పలు చెప్పుకోవడం, కావాలని సినిమాలో ఎలివేషన్ మాదిరిగా ఆయన బయట ప్రెస్ మీట్లో నవ్వడం అనేది బాగా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆయన ఒక డిబేట్లో, ఒక న్యూస్ ఛానల్ డిబేట్లో వీరేశం ప్రకాశం పంతులు అనేది కూడా బాగా ట్రోల్ అయింది. సో ఎప్పుడు విష్ణు ఎప్పుడు ట్రోల్ అవుతాడు. రీసెంట్గా కన్నప్పలో కూడా శివయ్య అనే డైలాగ్ చెప్పేటప్పుడు అది జగన్ మామయ్య లాగా అన్నాడు, యాక్టింగ్ రాదు మంచు విష్ణుకి అని. సో మంచు విష్ణు సినిమాలు కూడా సరిగా ఆడట్లేదు. మంచు విష్ణు సేమ్ సెల్ఫ్ డబ్బా కొడతాడు, మోహన్ బాబు లాగానే ఉంటాడు. సో అందుకే వాళ్ళిద్దరు ఒకటి. మంచు మనోజ్ని ఎప్పుడు సపరేట్గా చూస్తారండి. సో ఇదొక కారణం. అయితే ఇంకో కారణం కూడా ఉంది. మోహన్ బాబు గారికి ముఖ్యమైన ఆస్తులు ఏవి అంటే, ఆయనకు తిరుపతి చిత్తూరులోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ కానీ, అలాగే రీసెంట్గా లాస్ట్ 2 yearsలో వచ్చిన మోహన్ బాబు యూనివర్సిటీ కానీ పెద్ద అసెట్స్ మోహన్ బాబు గారికి. సో ఆయన ఆ డబ్బులని కూడా తీసుకొచ్చి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే ఒక బ్యానర్ స్థాపించాడు. ఆ పిక్చర్స్ పైన చాలా సినిమాలు తీస్తాడు. సో ఎక్కువగా విష్ణువి అలాగే మోహన్ బాబు సినిమాలు తీస్తూ ఉంటాడు. సినిమాలు కూడా పెద్దగా హిట్ కావాలి, అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఆ తర్వాత మంచు మనోజ్కి సంబంధించి ఆయన ఎన్ని సినిమాలు తీసినా కూడా ఏది కూడా వాళ్ళ బ్యానర్ పైన సింగిల్గా తెరకెక్కలేదు. సో పాండవులు 9 అదొక సినిమా కానీ, ఆ తర్వాత కరెంటు తీగ అనుకుంటా, అలాంటి సినిమాలు మంచు మనోజ్కి సంబంధించి తీసినప్పటికీ అవి కూడా పెద్దగా ఆడలేదు. సో ఈ ఏవైతే ముఖ్యమైన ఈ శ్రీ విద్యానికేతన్ కానీ, యూనివర్సిటీ వచ్చే డబ్బులు అన్నీ కూడా తెచ్చి సినిమాలో పెడుతున్నారు, అంతా లాస్ అవుతున్నారు. సో ఇందులో మొత్తం షేర్ కూడా విష్ణుకి ఇస్తున్నారు, మంచు మనోజ్కి ఏమి ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో మంచు మనోజ్కి విష్ణుకి ఎంత ఆస్తిలో వాటా ఉంటుందో మంచు మనోజ్ కూడా అంతే వాటా ఇవ్వాలి. కానీ విష్ణుకి ఎక్కువ షేర్ ఇస్తున్నాడు, మంచు మనోజ్కి ఎక్కువగా షేర్ లేదనేది అందరూ మాట్లాడుతున్నమాట. దీనికి సంబంధించి 2 years బ్యాక్ గొడవ జరిగిందంట. గొడవ జరిగినప్పుడు నేను ఎక్కువ తీసుకుంటాను విష్ణు అనడం, విష్ణు కొట్టడానికి రావడం, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిందంట. ఆ తర్వాత ఇదే ఇష్యూ బయటికి మాట్లాడడం ఎందుకు, బయట చెప్పుకోవడం ఎందుకు, ఇంటర్నల్గా జరిగిన ఇష్యూ కాబట్టి సో బయటికి రాలేదు. సో ఇదే ఇష్యూ పైన నేను ఒక సిటీ అవుట్స్కట్స్లోని ఒక ఫామ్ హౌస్కి మంచు మనోజ్ని పిలిపించారంట మంచు మోహన్ బాబు. పిలిపించిన తర్వాత ఇక్కడ మోహన్ బాబుతో పాటు ఆస్తి గొడవలో, ఆస్తి వాటాకు సంబంధించినటువంటి లావాదేవీల్లో మనోజ్కి చాలా తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి మనోజ్ అగ్రెసివ్గా మాట్లాడడం, ఇద్దరి మధ్యలో అగ్రెసివ్నెస్ పెరగడంతో తండ్రి కొడుకులు మాట్లాడుతున్న తర్వాత దీంట్లో మోహన్ బాబు గారు చేసుకున్నానంట. సో ఇక్కడ మోహన్ బాబు గారు ఒక్కరే చేసుకుంటే తండ్రి కదా అని మంచు మనోజ్ సైలెంట్గా ఉంటుండే. కానీ ఇక్కడ వినయ్ అనే వ్యక్తి సో
సో ఫ్యామిలీ మెంబర్ అలాగే బిజినెస్లో కూడా పార్ట్నర్ అయినటువంటి వినయ్ మంచు మనోజ్ పైన చేసుకున్నారంట. సో నాకు ఒక్కటి ఇక్కడ అర్థం కాలేదు, మామూలుగా ఎదిగిన కొడుకు పైన ఎవరు కూడా చేసుకోరు, అలాంటిది ఇక్కడ మంచు మనోజ్ ఒక హీరో, ఒక ఉన్నతమైన కుటుంబం, వాళ్ళకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, చాలా ఫేమస్ ఫ్యామిలీ మోహన్ బాబు గారు ఆయన కొడుకులు, అలాంటిది ఇక్కడ కొడుకు పైన చేసుకోవడం. సో ఇక్కడ కొడుకు పైన చేసుకున్నాడు అంటే ఇంకా కొడుకు పెళ్ళి కూడా అయింది. సో పెళ్ళైన కొడుకు పైన తండ్రి కూడా చేసుకోడు. సో మాటలతో ఎదిగిన కొడుకునే ఒక 2-3 మాటలు అంటారు కానీ కొట్టడం చాలా అర్థం. అలాంటిది డిసిప్లిన్ అనే మోహన్ బాబు ఎప్పుడు అందరికీ ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నటువంటి మోహన్ బాబు ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే సమస్యలు జరిగితే దాన్ని పరిష్కరించారు కానీ ఇంట్లోనే ఆయన సమస్య సృష్టించుకున్నాడు. సో ఇది చిలికి చిలికి గాని వాళ్ళలాగా మీడియాకి లీకులు దొరికింది, అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబుని, మంచు విష్ణుని చాలామంది ట్రోల్ చేస్తారు, మంచు మనోజ్ని ఎవరు కూడా ఎక్కువగా ట్రోల్ చేయరు, కానీ ఇప్పుడు మోహన్ బాబుని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మంచు మనోజ్ ఆయన ఫస్ట్ పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు, ఆ అమ్మాయిని విడాకులు డైవర్స్ అయ్యడం జరిగింది. సో డివోర్స్ తీసుకున్న తర్వాత, డివోర్స్ తీసుకున్న టైంలో కానీ డివోర్స్ తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్ పోయినాడు మంచు మనోజ్. డిప్రెషన్ పోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇక్కడ విష్ణు కానీ మంచు మనోజ్కి సంబంధించి మంచు విష్ణు కానీ లేదా మోహన్ బాబు కానీ ఎవరు కూడా ఆ టైంలో ఆయనకు సపోర్ట్గా లేరు. ఆ తర్వాత ఆయన కంబ్యాక్ ఇవ్వడానికి మళ్ళీ సినిమాలు చేయడానికి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. అందుకే మంచు మనోజ్ అంతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మోహన్ బాబు లాంటి తండ్రి ఉన్నా కూడా ఆయన సినిమాలు తీయలేడు, బయటికి రాలేదు, చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఆ తర్వాత ఆయన మళ్ళీ భూమా నాగిరెడ్డి గారి కూతురు, భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పెళ్ళికి బాగా జరిగింది, కానీ పెళ్ళైన తర్వాత ఆల్రెడీ డివోర్స్ అయిన ఆమెను చేసుకున్నావు, ఆమెకు కొడుకున్నాడు, కొడుకున్నా కూడా ఆమెను నువ్వు చేసుకున్నావు అనే కొట్లాట గొడవ కూడా వాళ్ళ ఇంట్లో జరిగిందంట. సో ఇక్కడ అమ్మాయిని ప్రేమించిన మంచు మనోజ్ ఒక డివోర్స్ అయిన తర్వాత ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా ప్రేమించిన తర్వాత అమ్మాయికి పెళ్ళైంది, ఆల్రెడీ కొడుకున్నాడు, కొడుకుంటేంది లేకపోతేంది, ప్రేమించినాడు, పెళ్లి చేసుకున్నాడు. సో లైఫ్ గోవాన్ అవుతున్న టైంలో మళ్ళీ నువ్వు కొడుకున్నామని పెళ్లి చేసుకున్నావు, ఇవి అవన్నీ. సో ఎప్పుడు గొడవలు, ఏదో ఒక తిట్టడం, కోప్పడడం, కోపిస్ట్లాగా ఉండడం. సో నిన్న ఫైనల్గా ఆస్తులకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడదామని పిలిచి ఇలా కొట్టడం, ఆ తర్వాత వినయ్ అనే పర్సన్తో కొట్టించడం అనేది చాలా దారుణమైన విషయం. సో ముఖ్యంగా చూస్తున్న చాలా వీడియోస్లో చాలా కామెంట్స్ చూస్తే అందరికీ మోహన్ బాబుకి విష్ణుకి యాంటీగా పెడుతున్నారు, విష్ణు వస్తే ఏం చేస్తాడు అని ఆడుగా మాట్లాడుతున్నారు. మోహన్ బాబు కూడా ఆయన ఒక పెద్ద మనిషి, కొడుకుని కొట్టడం ఏందని, ఇదంతా కూడా మోహన్ బాబుకే బ్యాడ్ నేమ్. ఆల్రెడీ మోహన్ బాబు గతంలో చాలామంది కౌంటర్లు ఇవ్వడం జరిగింది. సో మోహన్ బాబు ఒక పెద్దరికం అనేది మోహన్ బాబు దగ్గర లేదు అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన చాలాసార్లు అన్నాడు, మన ఇంట్లో గొడవలు అవుతాయి, అందరి ఇంట్లో గొడవలు అవుతాయి, కానీ అవన్నీ కూడా మనం బయటికి రోడ్డు పైన తీసుకొచ్చి అబాసుపాలు అవుతామా, అందరి ముందు కోప్పడతామా అని. కానీ మోహన్ బాబు ఎక్కడైనా కోప్పడేస్తూ ఉంటాడు. సో గతంలో కూడా ఒకసారి ఆలీతో అక్కడ దుబాయ్లో వెళ్ళినప్పుడు డిసిప్లిన్ అనడం, నువ్వు హద్దులు దాటుతున్నావు అంటే ఆల్రెడీ ఇండియా బార్డర్ దాటొచ్చినా అని ట్రోల్ అయ్యాడు మోహన్ బాబు. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఇలాంటి టైంలో ఒక పెద్ద మనిషిలాగా ఇండస్ట్రీ సమస్యలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంట్లో సమస్యలు ఎవరికి తెలియకుండా పరిష్కారం చేసుకోవాల్సిన మోహన్ బాబు ఇలా కొట్టడం, ఆ తర్వాత వినయ్ అనే పర్సన్తో కొట్టించడం ఏంది అని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మంచు మనోజ్ మోహన్ బాబు కొట్టినా సైలెంట్గా ఉంటాడు, కానీ ఇక్కడ వినయ్ అనే పర్సన్ చేసుకోవడం, అయినా కూడా మంచు మనోజ్ క్రమశిక్షణ అంటే దాడి చేయకుండా సైలెంట్గా ఉండడం అనేది గ్రేట్. ఆయన ఒక హీరోగా ఉండి మోహన్ బాబుకు సంబంధించి మంచు మనోజ్ ప్లేస్లో ఎవరున్నా కూడా ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. సో అలాంటిది మంచు మనోజ్ కూడా సైలెంట్గా ఉన్నాడు. రీసెంట్గా తెలుస్తున్న విషయం ఏంటంటే 2 years బ్యాక్ చిన్న శ్రీశైలం యాదవ్ అనే ఎక్స్ రౌడీ షూటర్, సెటిల్మెంట్ చేసే వ్యక్తి, యూసఫ్గూడలో హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మంచి సెటిల్మెంట్లో మంచి పేరున్న వ్యక్తి, ఆయన ఎప్పటి నుంచో మంచు ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాడు. మంచు మనోజ్ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ కూతురు పెళ్ళికి పోయినాడు. సో మంచు మనోజ్కి సపోర్ట్గా చిన్న శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగినాడు. సో సెటిల్మెంట్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ ఇండస్ట్రీలో చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, చాలామంది సినీ పెద్దలకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇక యూసఫ్గూడలో పుట్టి పెరిగింది కాబట్టి ఈ లోకల్ ఏరియాలో ఎప్పుడు షూటింగ్స్ టైంకి ఇవన్నీ సంబంధించి ఆయన ఒక లీడర్గా ఉన్నాడు, ఒక సెటిల్మెంట్ అప్పట్లో రౌడీ షూటర్గా ఉన్నాడు. సో మంచి పరిచయాలు ఉన్నాయి. సో మంచు ఫ్యామిలీకి ఆయనకు శ్రీహరి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. సో ఆ ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగింది, ఏమైంది పరిష్కారం చేద్దాం, ఒక పెద్ద మనిషిలాగా చాలామంది సెటిల్మెంట్ చేద్దాం, పరిష్కారం చేద్దాం, ఏంది జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి వెళ్ళిండొచ్చు. కానీ చాలా వార్తలలో సెటిల్మెంట్ చేస్తున్నాడు, ఒక్కసారి చెప్తాడు, వినకపోతే అంతేనే ఒక థమ్స్తో వస్తున్నాయి. సో ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఒక దగ్గర వ్యక్తి కాబట్టి సో తండ్రి కొడుకులు ఏమో జరిగితే అయిపోయింది. సో కాంప్రమైజ్ చేసుకోండి. బయట చాలామందికి మీరు లీక్లు ఇస్తున్నారు, చాలామంది ట్రోల్ చేస్తున్నారు, మీడియాకు ఒక
పెద్ద స్టోరీ దొరికింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇక్కడ మనోజ్ నెక్స్ట్ స్టెప్ వేయకుండా మోహన్ బాబు ఖచ్చితంగా ఆయన వెళ్ళి మాట్లాడి నెక్స్ట్ స్టెప్ అనేది లేకుండా ఆయన ఇది కాంప్రమైజ్ చేసుకొని దీన్ని ఇంకా సద్దుమణిగిస్తే బాగుంటుంది. ఆయన కుటుంబ పరుని, ముఖ్యంగా మోహన్ బాబు గారు ఆయన పరుని నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. సో మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.